భర్త కుటుంబం సంగతి పట్టించుకొని ఆమె తన కుటుంబమే ప్రధానమని ఎప్పుడూ చెబుతుంది. పెద్దవాళ్ళ మాట వినక తమని విమర్శించడం ఆమెకు అలవాటవుతుంది. అత్తామామల్ని గౌరవించకుండా వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. భర్తను తన వైపు తిప్పుకోవడం కోసం కుటుంబాన్ని చెడుగా చూపిస్తుంది. ఇంట్లో సమస్యలు వస్తే తన బాధ్యత కాదని తప్పించుకుంటుంది. పెళ్లిలో భాగమని కట్టబెట్టిన బంధాలను గుర్తించకుండా అవి అవాంఛనీయమని భావిస్తుంది. పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని, అవసరాలను లెక్క చేయదు. ఇంట్లో సంతోషం కోసం ప్రయత్నించకుండా కలహం పెంచే మాటలు చెబుతుంది. భర్తను కుటుంబంతో విరోధం చేయించి తన మీద ఆధారపడేలా చేసుకుంటుంది. తనకిష్టమైతే మాత్రమే ఇంటి పనులు చేస్తూ వేరే వాళ్లకు సహాయం చేయదు. ఆత్మీయత చూపకుండా ఎప్పుడూ మనసులో దూరం పెట్టుకుంటుంది. ఇంట్లోకి వచ్చిన అతిథులను గౌరవించకుండా ముఖం చాటేస్తుంది. వాళ్ళ కోసం వంట చేయడం, సర్వ్ చేయడం అంటే తప్పుగా భావిస్తుంది. భర్తను కుటుంబంతో కలిపే ప్రయత్నం చేయకుండా విడదీయాలని చూస్తుంది. కుటుంబ విషయంలో ఏకమై నిర్ణయం తీసుకోకుండా విభేదాలు పెంచుతుంది. తనది తప్పు అయినా ఒప్పుకోకుండా ఎప్పుడూ వాదన చేస్తుంది. తన పిల్లలను కూడా అత్తామామలకు దూరం చేస్తుంది. వాళ్ళకు అవసరమైనప్పుడు తోడుగా ఉండక మొహం చాటేస్తుంది. ఇంట్లో శాంతి కోసం ప్రయత్నం చేయకుండా గొడవలే చేస్తుంది. సొంత ఇంటి గౌరవాన్ని దెబ్బతీయడం కోసం వేరే వాళ్లకు చెడుగా చెబుతుంది. వాళ్లకు చిన్న చిన్న విషయాలు కూడా తప్పుగా చెప్పి పెద్దవయ్యేలా చేస్తుంది.